ప్రేమతో జీవించాలి, దేవుని ప్రేమను అర్థం చేసుకొని ప్రకటించాలి పిల్లారా. అందుకే అర్థం చేసుకున్నటువంటి మన ఆత్మీయ తమ్ముళ్ళు, ఏమంటే అర్థం చేసుకున్నటువంటి మన ఆత్మీయ తమ్ముళ్ళు, సహోదరులు, ఓ చిన్న మాట చెప్పి నేను ముగిచేస్తాను. సువార్థికులు, ఏమండి ఒకసారి వాళ్ళని మీ దగ్గర నేను పరిచయం చేయాలనుకున్నాను. మన సహోదరులు సువార్థికులందరూ, అంటే ఈ ప్రాంతంలో రాయదుర్గం ఈ ప్రాంతంలో సువార్థికులు ఉన్నారు కదా, సువార్థికుల బృందం. ఒకసారి నాగరాజు గారు, అలాగే మోషే గారు, చంద్రు, సుమిత్ర, ఆనంద్, మల్లికార్జున్, రమేష్, రాజు, అలాగే మరియు ఎవరు రాయదుర్గం నియోజకవర్గ పాస్టర్స్ వెల్ఫేర్ సంఘం బృందం వారు కూడా, మరి సహోదరులు అందరూ కూడా కష్టపడి ఈ గొప్ప ఒక కార్యక్రమాన్ని వారు చేపట్టారు. వీరిలో మరి సువార్థికులు బృందం ఉంది కదా, అందులో తమ్ముడు చంద్రు అని ఉంటాడండి. సహోదరులు అందరూ కూడా కష్టపడ్డారు. అందులో తమ్ముడు చంద్రు ఏంటంటే ఆయన కూడా రాత్రి పగులు కష్టపడుతున్నారు. అందరూ కష్టపడుతున్నారు, శ్రమ పడుతున్నారు, ఎంతో ఖర్చు పెట్టుకున్నారు. తర్వాత ఇక్కడ మీటింగ్ పనిలో ఉన్నటువంటి ఈ సమయంలో వారి తండ్రికి సీరియస్ అయింది. వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ డాక్టర్ చెప్పింది ఏంటంటే, మీరు వెంటనే ఆపరేషన్ చేయకపోతే అయినా చనిపోతాడు, వెంటనే చేయాలి అని, లేకపోతే మరణిస్తారని చెప్పిన తర్వాత అక్కడ కూడా ఒక సుమారుగా ఒక 1.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని అప్పులు చేసుకొని తండ్రిని చూపించారు. ఏమంటే మొన్ననే ఆపరేషన్ జరిగింది, దేవుని కృప వల్ల ఆపరేషన్ మంచిగా జరిగింది. ఈరోజు మాట్లాడాడు. మరి తమ్ముళ్ళు అందరూ కూడా ఒకసారి రావాలని కోరుకుంటున్నాను. ఎవరు నాగరాజ్ అన్న గారు, అలాగే మోషే గారు, చంద్రు త్వరగా వచ్చేయండి, సుమిత్ర గారు, ఆనంద్ గారు, మల్లికార్జున్, రమేష్, రాజు, అలాగే పాస్టర్స్ బృందం వారు కూడా సేవకులందరూ వచ్చి నిలబడితే మన మధ్యలో దైవ సేవకులు ఉన్నారు కదా, విజయప్రసాద్ రెడ్డి గారు అన్నగారు మరి ప్రార్థన చేస్తారు. వీళ్ళండి తమ్ముళ్ళు ఈ పెద్ద సభ చేయాలంటే రాత్రి పగులు కష్టపడ్డ వీళ్ళతో పాటు సేవకుల ఏమైనా బృందం ఉందండి, సేవకుల బృందం, పాస్టర్స్ వీళ్ళందరూ కూడా, హరీష్ గారు కానీ, తర్వాత డానియల్ కానీ, అలాగే వీరందరికీ మరి పెద్దలు పాస్టర్లు అందరూ కూడా ప్రార్థన చేశారు, సంఘస్థులు అందరూ ప్రార్థన చేశారు, కష్టపడ్డారు. ముఖ్యంగా ఏంటంటే ఇందులో ఒకరిని, అదే చంద్రు ఒకసారి ముందుకు రానండి, వీళ్ళ తండ్రి చంద్రుని చూపించే వీళ్ళ తండ్రి అండి. మొన్ననే ఆసుపత్రిలో ఈరోజు ఫోన్ చేశాడు, ఎలా ఉంది నాన్న అని అడిగితే, దేవుని కృప వలన నేను బ్రతికాను, దేవుని దయ వలనే నేను బ్రతికాను, నీ పని ముగించుకొని, దేవుని పని ముగించుకొని రానాయన నా దగ్గరికి అని అన్నాడండి. ఇక్కడ హాస్పిటల్లోనే ఉన్నాడండి. ఈ మాట వినగానే ఆయన బెడ్ పైన ఉన్నప్పటికీ కూడా ఆ మాట అని కొడుకుని బలపరిచి పంపించాడండి. అలాగే సహోదరులు అందరూ కూడా తోడుగున్నారు, అందరూ కష్టపడ్డారు, కరపత్రికలు ఇచ్చారు, వాల్పోస్టులు అతికించారు, అన్ని విధాలుగా పనిచేశారు, కష్టపడ్డారండి. వీరందరినీ మీరు గుర్తు చేసుకోండి, వీరందరి కొరకు మీరు పర్సనల్ ప్రార్థనలో గుర్తు చేసుకోండి. అలాగే సువార్తకు వచ్చినప్పుడు దగ్గర తీసుకోండి, దేవుని ప్రేమను మరి పంచడానికి మీ ప్రాంతంలో వచ్చినప్పుడు మరి వీరిని దగ్గర తీసుకొని వినండి. ప్రిల్లరా వీరి కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మన మధ్యలో సేవకులు అన్నగారు, విజయ్ అన్నగారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. బిడ్డల విషయమే ప్రార్థన చేద్దాం. నాతో పాటు సేవకులైన వారు దయచేసి అందరూ కూడా ముందుకు వస్తే, అందరూ కూడా వేదిక మీద ఉన్న సేవకులు అందరూ దయచేసి ముందుకు రండి. పెద్దలు, సేవకులు అందరు నిలబడండి ఒక లైన్లో క్రమంగా. పెద్దలు ముందుకు రండి. కేవలం వీరి కొరకు మాత్రమే కాదు, సంఘములన్నీ ఐక్యంగా ఉండేందుకు, ఈ సంఘములన్నీ ఐక్యంగా ఉండి సత్యాన్ని ప్రకటించేందుకు, మరి ముఖ్యంగా బైబిల్ చెప్పినట్టుగా అధికారుల కొరకు, మనుష్యులందరి కొరకు, ముఖ్యంగా మన భారతదేశం కొరకు మనం ప్రార్థించాలి. అందరూ బాగుండాలి అని కోరుకోవడం మొదలు పెడితే ఆ కోరిక తీవ్రతరమై అందరూ బాగుండే కార్యాలు చేయటం మొదలు పెడతారు.
అర్థమైందా? కోరికే లేనప్పుడు కార్యాలు ఉంటాయా? ఉంటాయా? ఉండవు. అందుకే దేవుడు ప్రార్థన ఎందుకు నేర్పించాడంటే, ప్రార్థన మొదలు పెడితే పరిచర్య మొదలవుతుంది, ప్రార్థన మొదలైతే పని మొదలవుతుంది. పనికి ప్రార్థనకి సంబంధం ఉంది. అందుకే మీరు మనుష్యులందరి కొరకు, ముఖ్యంగా రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించండి అని ఎందుకన్నాడంటే, మనం, మన పిల్లలు, మన కుటుంబం, మన సమాజం అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా జీవించాలి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థించాలి, ఒకరి సుఖదుఖాల యందు మరొకరు పాలిభాగం తీసుకోవాలి. అర్థమైందా? సో ఇప్పుడు సేవకులందరూ ప్రార్థన చేద్దాం, ఒకరి హస్తాలు ఒకరు పట్టుకొని చక్కగా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహాగణుడైన మా దేవ, ఈ రాయదుర్గం ప్రాంతాన్ని మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రం తండ్రి. ప్రభా, అనంతపురం జిల్లాలో అనేక మందిని సత్యమునకు దగ్గర చేస్తున్నందుకు స్తోత్రం తండ్రి. మహిమగల దేవ, ఈరోజు అనేక మంది సేవకులు, వారి సంఘాలు, విశ్వాసులైన మీ పిల్లలందరూ ఇక్కడ సమకూర్చబడి, ముఖ్యంగా ఇక్కడున్న కొద్దిమంది యవనస్తులైన తమ్ముళ్ళు, అన్నలు, వారు ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి ఇక్కడ సత్యవాక్యాన్ని వినిపించాలనే తపనతో, తాపత్రయంతో ఏర్పాటు చేసిన ఈ సభలను మీరు నిన్న ఈరోజు కూడా దిగ్విజయంగా జరిగిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. ప్రభా, రాయదుర్గం ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి, మీ సత్యముతో నిలువబెట్టి నడిపించండి. అలాగే ఈ సభ కొరకు సిద్ధపడినటువంటి బిడ్డలను, వారు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి తగిన ప్రతిఫలాన్ని ఆ బిడ్డలకు అనుగ్రహించండి, వారి కుటుంబాలకు అనుగ్రహించండి. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రతి సంఘాన్ని దీవించండి. మా దేశాన్ని, మా ప్రాంతాలను జ్ఞాపకం చేసుకోండి, ముఖ్యంగా మా తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, ఏ విధమైన దుష్టత్వమునకు చోటివ్వకుండా భారతీయులుగా మేమందరం అన్నదమ్ముల వలె ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరి విశ్వాసాలను ఒకరు గౌరవించుకుంటూ, తండ్రి మీ యందు భయభక్తులు, ప్రేమ కలిగి నిత్యజీవం వరకు మేమందరము నడవడానికి, క్రైస్తవులుగా మేము ప్రేమ చూపించడానికి మా అందరికీ శక్తిని, బలాన్ని అనుగ్రహించమని, ఏ విధమైన చీకటి శక్తులు అన్నదమ్ముల మధ్య చిచ్చులు పెట్టకుండా, సంఘంలో విభేదాలు కలిగించకుండా, సమాజంలో విద్రోహ శక్తులు పనిచేయకుండా మీ సహాయమును అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి. భారతీయులందరూ అన్నదమ్ముల వలె కలిసి జీవించడానికి తగిన శక్తిని అనుగ్రహించమని, జాతి విభేదాలు, మత విభేదాలు, ప్రాంతీయ విభేదాలు లేకుండా ప్రేమ కలిగి ప్రభా సత్యములో ఎదిగే భాగ్యం అందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ, ప్రతి సేవకుడిని మీ యొక్క సత్యముతో సంధించి, అలంకరించి, బలపరిచి స్థిరపరచమని వేడుకుంటూ, యేసునామములో ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. వచ్చినటువంటి సేవకులందరికీ మరొకసారి నా నిండు వందనములు తెలియజేస్తున్నాను. దేవుడు మీ సంఘాలని, మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం అండి. మరి వీరందరి కొరకు ప్రార్థించినటువంటి అన్నకు కూడా వందనాలు తెలుపుతూ నేను ఇంకా సెలవు తీసుకుంటున్నాను. మిగతా కార్యక్రమాన్ని దైవ సేవకులు మీకు అందిస్తారండి. మొదటి సందేశం